నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే, పేదల సంక్షేమం కోసం వినూత్న పథకాలతో చంద్రబాబు ముందుకు వెళ్తున్నారని ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల సత్య అన్నారు. శుక్రవారం రాత్రి మండలంలోని దావగూడూరు గ్రామంలో ఆయన సుపరిపాలనలో తొలడుగు ఇంటింటి ప్రచారాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పింఛన్ డబ్బుల పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం, తల్లికి వందనం డబ్బులు చదువుకునే ప్రతి ఒక్కరికి పడ్డాయా అని ఆరా తీశారు. చంద్రబాబు స్వర్ణాంధ్ర 2047 P4 పథకాల కార్యాచరణపై ప్రజలకు అవగాహన కలిగించారు. P4 పథకంలో పేదరికంలో ఉన్న కుటుంబాలను ఆర్థికంగా ఉన్నత స్థితికి తీసుకురావడంతో పాటు గ్రామంలో అన్ని సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. అర్హత ఉండి పథకాలు అందని వారికి కూడా లబ్ధి చేకూరే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా సత్య హామీ ఇచ్చారు. ప్రచార కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు పోకూరి రవీంద్రబాబు, పార్టీ నాయకులు కోటు శ్రీనివాస మురళి, ఏలూరి రాంబాబు, నరాల సోమయ్య, చెన్నారెడ్డి వెంకటేశ్వర్లు, నలబోతి వెంకటేశ్వర్లు, దావగూడు గ్రామ మాజీ సర్పంచ్ చెదలవాడ బ్రహ్మేంద్రం, పెదబాబు, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, విరిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. విధిలేక ఏ నిధిలేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. ఆత్మగౌరవ గీతికవై, మా జాతి పౌరుష దీపికవై, నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు.
చంద్రుడా ఇంద్రుడై రాధిరా ఏనాడు నీ పరిపాలన మాకు వరం నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళ గాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు విసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతివాడ నీకే మద్దతు పలికింది విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు మా ఆత్మగౌరవ గీతికవై మా జాతి పౌరుష దీపికవై నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు మా బంగారు భవితనువై మా రానున్న చరితనువై మా ప్రియతమ నేతనువై పిలిచావు గెలిచావు సగమున ఆగిన ఉన్నతి కోసం ఆంధ్రుల కల అమరావతి కోసం ఓలవనం సాకారము చేయగా పొంగిపోతా ఉంది ఆవేదన ఉండదండి ప్రతిపాదించగరే పటిదారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావా రావా నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి చంద్రుడా ఇంద్రుడై రాధిరా ఏనాడు నీ పరిపాలన మాకు వరం నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళ గాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా
అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, విరిసిపోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. అందరికీ నమస్కారం. ఈరోజు సుపరిపాలన తొలడుగు కార్యక్రమం సందర్భంగా మా కొండేపు నియోజకవర్గంలోని జరుగుమల్లి మండలం దావుగుండూరు విలేజ్కి రావడం జరుగుతూ ఉంది. నాతో పాటు మా నాయకులందరూ ఈ కార్యక్రమానికి వచ్చారు. గత జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉందనేది ఈ యొక్క కాలనీ ఉదాహరణ. కనీసం మినిమం అంటే మినిమం మౌలిక సదుపాయాలు లేకుండా 5 సంవత్సరాల్లో ఒక్క రోడ్డు కానీ ఒక డ్రైన్ కానీ కనీసం శానిటేషన్ కూడా ఈ గ్రామం నోచుకోవాల. పైగా సర్పంచ్ మళ్ళీ వాళ్ళే గెలిచి కూడా ప్రెసిడెంట్ కూడా ఆ పార్టీ వాళ్ళు గెలిచి, ఇంత దౌర్భాగ్యమైన ప్రభుత్వం జనం కూడా విసిగెత్తి వేసారిపోయారు. ఈరోజు మా ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం రోజులు అవుతుంది. రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్న ఈరోజు ప్రభుత్వ పథకాలు ఏదైతే మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు మా యువ నాయకుడు విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు, అటు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు మరియు బీజేపీ సహకారంతో ఈరోజు ఇచ్చిన హామీలు ప్రతి గడప ప్రతి తల్లి యొక్క కళ్ళల్లో ఆనందం, తల్లికి 100 డబ్బులు ఇచ్చినట్టు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి 100 డబ్బులు అందాయి. ఈ గ్రామం చూసుకుంటే ఇది ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. మొన్న సర్పంచ్ ఎన్నికల్లో మా వాళ్ళు సరే మా పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది, సరే పోటీ చేయకపోయినా సర్పంచ్గా గెలిచి కనీసం 5 సంవత్సరాలు ఎటువంటి పనులు కూడా చేయకుండా ఈ కాలనీ శానిటేషన్ ఎంత ఇబ్బంది పడుతున్నారో ప్రజలందరూ చెప్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో తప్పకుండా మళ్ళీ ఆగిపోయిన అభివృద్ధిని మళ్ళీ పునరావృతం చేస్తాం. ఈ కాలనీని కూడా మళ్ళీ ఎక్కడైతే సైడ్ డ్రైన్స్ కానీ మరియు సిమెంట్ రోడ్లు, కొంతమంది ఇల్లు కూడా అడుగున్నారు, అవన్నీ కూడా త్వరగా పూర్తి చేస్తామని కూడా తెలియజేసుకుంటూ ప్రజల్లో మంచి స్పందన, ఈ ప్రభుత్వం ప్రజలు మళ్ళీ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. టంగుటూరు మండలం జమ్మలపాలెం గ్రామంలో గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని సాయిబాబా మందిర కమిటీ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల సత్య హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు దామచల సత్యకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దామచల సత్య మాట్లాడుతూ జమ్మలపాలెం గ్రామస్తులు అందరూ ఐక్యంగా ఉండి మందిరాన్ని నిర్మించుకున్నారని, అది చాలా సంతోషకరమని అన్నారు. వారికి గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. అందరూ సుభిక్షంగా ఉండాలని దామచల సత్య ఆకాంక్షించారు. అనంతరం కమిటీ సభ్యులు దామచల సత్యను శాలవాతో ఘనంగా సన్మానించారు. గురు పౌర్ణమి సందర్భంగా బాబాను దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చి దర్శించుకున్న అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ నిర్వహించారు. సమర్పించున్నారు. వారిని వారి కుటుంబ సభ్యులు బాబా వారు
నమస్కారం చేసుకొని విద్యా బుద్ధి నేర్పినటువంటి గురుదేవతను కూడా స్మరించుకోవాలి. పలకండి మా గురుదేవతాభ్యో నమః ఆత్మయే నమః. श्री शक्तिगणामदेश रमांश सहकुटुम्बानामगतः क्षेमस्थैर्य विजय विजय अभय आयुरारोग्य अष्टैश्वर्या विद्यार्थमोक्ष चतुर्विधामलपुरुषार्थसिद्ध्यर्थम् अखण्ड तेजो बल आयुष्याभिसिद्ध्यर्थं शरीरे वर्तमानवर्तस्यमान आयुष्याभिसिद्ध्यर्थम् आरोग्यता जनजना प्रवर्तमानाभिसिद्ध्यर्थं यजमानस्य गोत्राभिवृद्धिरस्तो रमांश्या कुटुम्बेन मनस्संकल्पयोग्यतामलपुरुषार्थसिद्ध्यर्थं यजमानस्य आयुरा अन्योन्य दाम्पत्य सुखदेवयोग्यतामलपुरुषार्थसिद्ध्यर्थं श्रीमन्महासद्गुरु साईनाथः स्मृताभ्य नमः. संपूर्ण संकल्पत श्रीमन्महासद्गुरु साईनाथः स्मृताभ्य नमः. तत्परशाली ब्रह्मये श्री धीमये सहस्रपादाक्षिशूरवरामे सहस्रनामे गुरुदायदात्मने सहस्रकोटिकदारिणे नमो नमः. श्रीमन्महासद्गुरु साईनाथः पादान् कुशलवरां नमो नमः. ध्यायामि ध्यानमर्पयामि आवाहयामि आत्मसमर्पयामि ओम श्री साईनारायणाय सद्गुरवे नमः. सागरवासने महासागरनिष्ठाय महासुमार्गदक्षिणे नमः. सकलदेवतापूर्वाय नमः. सुवर्णाय नमः. मोहनाय नमः. समार्गदक्षिणे महामुद्राय महासुराय नमः. सत्वराय नमः. महासर्वादेशाय नमः. साक्षात् दक्षिणामूर्तये नमो नमः. श्रीमन्मः सद्गुरु साईनाथः स्मृताभ्य नमो नमः. पुष्पपूजां समर्पयामि. परमाराध्यमाधिपत्य समुद्रपर्यायास्या सर्वभौमा सामायुषा सद्गुरु साईनाथ स्वामी अखंड आनंद मंगल त्रिपुरा विलास संदर्शयामि. देवश्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. हर नमः पार्वतीपते हर महादेव शंभो शंकर नमः हर परमस्तु. सर्वविद्यानामेश्वर सर्वभूतानां यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि प्रणश्यं देव प्रदक्षिणं पदे पदे. पापोऽहं पापकर्माणां पापात्मा पापसम्भवः. पाहिमां प्रभया देवासुरनागतवत्सः. नमस्कारं कृष्णचक्रे वरकमन्नि अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम. तस्मात् कारुण्य भावेन रक्ष रक्ष सर्वेश्वर रक्ष मां रक्ष मां रक्ष मां. पाहि मां पाहि मां पाहि मां. श्री सद्गुरु साईनाथ स्वामिने नमो नमः. ఈరోజు చాలా సంతోషం. గురు పౌర్ణమి సందర్భంగా మా జమ్మలపాలెం సాయిబాబా గుడికి రావటం, ప్రత్యేక పూజలు నిర్వహించుకోవటం, ఈ గ్రామం అంతా సుభిక్షంగా ఉండాలి. అలాగే ఈ కొండేపి నియోజకవర్గం రైతాంగం కానీ ప్రజలందరూ ఆ సాయిబాబా ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ, ఈ గుడి చాలా
కష్టపడి గ్రామస్తులు ఒక మంచి గుడి వాళ్ళు నిర్మించుకోవడం, గ్రామం అందరూ ఏకతాటిపైకి వచ్చి అనేక మంది దాతల సహకారంతో కూడా ఒక మంచి సాయిబాబా మందిరం కట్టడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ గుడి దర్శించుకోవడం నిజంగా నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. సాయిరామ్. గురు పౌర్ణమి సందర్భంగా మా తమ్ములపాలెం గ్రామంలోని బాబావారి ఆలయంలో గత 30 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క గురు పౌర్ణమి ఉత్సవాలు ఎంతో ఆనందంగా మా గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా కలిసి మొత్తం సమిష్టిగా చేసుకునేటువంటి ఈ ఉత్సవం ఈ గురు పౌర్ణమి అనేది. ఈ గురు పౌర్ణమిలో వేలాది మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే బాబావారికి విశేషమైనటువంటి గురు పూజలు, అలాగే బాబావారి గురు పూజా మహోత్సవము, అలాగే విశేష హారతులు ఇవ్వటం జరుగుతుంది. ఈ గురు పౌర్ణమి సందర్భంగా బాబావారి లీలామృత పారాయణం చేయడం జరుగుతుంది. సమిష్టిగా జనులందరి చేత సామూహిక లీలామృత పారాయణం చేయడం జరుగుతుంది. అలా ద్వారకామాయిలో బాబావారి సాయంకాలం బాబావారి ఉత్సవం నగరోత్సవం ఉంటుంది. ఈ యొక్క భక్తులు కోలాహలంగా ఎంతో ఆనందంతో బాబావారి నగర సంకీర్తన చేసుకుంటూ, అలాగే మేళతాళాలతోటి బాజా భజంత్రులతోటి బాణాసంచాలతోటి ఎంతో ఆనందంగా కోలాహలంగా బాబావారి నగరోత్సవం ఉంటుంది. తదుపరి బాబావారి హారతి, తరువాత ప్రసాద వినియోగం ఉంటుంది. అలాగే మధ్యాహ్నం 12 గంటల నుంచి బాబావారి అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమంలో వేలాదిగా భక్తులు పాల్గొని చుట్టుపక్కల గ్రామాలు, మన మండలమే కాకుండా కొండేపి మండలము, సింగరాయకొండ మండలము, జరుగుమల్లి మండలం వారు కూడా మా యొక్క గ్రామానికి వచ్చి ఈ యొక్క గురు పౌర్ణమి ఉత్సవాల్లో పాల్గొని వాళ్ళు లాస్ట్ దాకా కూడా అని మా గ్రామంలో జరిగే ప్రతి ఉత్సవంలో పాల్గొని బాబావారి అన్నప్రసాదాన్ని, తీర్థ ప్రసాదాలని స్వీకరించి బాబావారి అనుగ్రహ పాత్రలు అవుతారని ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుతం మంచి ప్రభుత్వం లేదని, ప్రజలను ముంచే ప్రభుత్వం మాత్రమే ఉందని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. కొండేపులో శుక్రవారం మాజీ మంత్రి ఆదిమూలం సురేష్ అధ్యక్షతన రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో, బాబు షూరిటీ, మోసం గ్యారంటీపై వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలతో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో కారుమూరి నాగేశ్వరరావు, ఆదిమూలం సురేష్, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, సతీష్ రెడ్డి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, బత్తుల బ్రహ్మానంద రెడ్డి, తూమాటి మాధవరావు మరియు డాకా పిచ్చిరెడ్డి, బచ్చల కోటేశ్వరరావు, బత్తుల అశోక్ కుమార్ రెడ్డి, మారెడ్డి వెంకటాద్రి రెడ్డి, శేషరెడ్డి, మురళి, మండో మాలకొండయ్య, వెంకటేశ్వరరెడ్డి, వేముల రమేష్, బొక్కిన సుబ్బారావు, వసంతరావు, మనకేంటేశ్వరరెడ్డి, రామకృష్ణ, జడ్పీటీసీ అరుణ, వెంకటాద్రి, పెద్దిరెడ్డి, ఇంకోలు సుబ్బారెడ్డి, దుద్దుగుంట మల్లికార్జున్ రెడ్డి, పిన్నెక శ్రీనివాసులు, బెజవాడ వెంకటేశ్వర్లు, మురళి, భువనగిరి సత్యనారాయణ, 6 మండలాల ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పార్టీలో వివిధ విభాగాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా మనం కూడా ఒకటి మెచ్చుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంటే పడదు లేక ఎవరికి కూడా. ఎందుకో తెలుసా, ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ ఒకటేసారి అందరికీ నమస్కారం చెప్తున్నానా. అలాగే ఈ కార్యక్రమానికి మాకు ఇంత ఘన స్వాగతం పలికినటువంటి కొండేపి నియోజకవర్గ ప్రజలకి,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. దాదాపుగా మీటింగ్ మొదలై ఇప్పటికి ఒక 2 గంటలైంది. వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా రైతుల గురించి మాట్లాడినారు, మహిళల గురించి మాట్లాడినారు, చంద్రబాబు నాయుడు చేసిన మోసాల గురించి చెప్పినారు, టీడీపీ వాళ్ళ మోసాల గురించి చెప్పినారు. దాదాపుగా 2 గంటల నుంచి మాట్లాడి ఇంకా నేను మాట్లాడడానికి నాకేం మిగల్సాగా వెళ్ళేవారు. కానీ ఫైనల్గా 2 వదిలిపెట్టారు. ఒకటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మాత్రం నాకు వదిలిపెట్టారు. ఈరోజు ఈ మీటింగ్ వస్తుంటే కూడా అందరూ గమనించినారో లేదో, మా జగన్ సార్ సీఎం ఉన్నప్పుడు కూడా మాకు ఎప్పుడు ఇంత పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలి ఎవరు. ఈరోజు దారెంబడి పోలీసు వాళ్ళు మా కోసం ఇంత సెక్యూరిటీ ఇచ్చినందుకు ముందుగా వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుడా. ఎందుకంటే మామూలుగా ఈ మీటింగ్లు వదిలేసింటే ఈ కొండపి వరకు మాత్రమే తెలిసేది. ఇంతమంది పోలీసులు పెట్టేందుకు ఇదే ప్రకాశం జిల్లా అంతా తెలిసింది. ఎందుకురా అంటే ఈ జనాలను, ఈ ఊపును, ఈ ఉత్సాహాన్ని చూస్తుంటే గవర్నమెంట్ లో ఉండేది వాళ్ళ మనమానులు అంటున్నాడు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏమంటే నిజమంటే నాకు బాహుబలి సినిమా చూసేటుంది. సింహాసనంలో చంద్రబాబు కూర్చున్నాడు, ప్రజల ముందేమో జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు రాజకీయం అంటే ఎట్లయిపోయింది అంటే ఒక యుద్ధం మాత్రమే అయిపోయింది. యుద్ధం జరిగినప్పుడు ఆస్తి నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది, అవమానాలు జరుగుతాయి, ఇబ్బందులు జరుగుతాయి, అన్ని రకాల బాధలు కూడా ఈ రాజకీయాల్లోనే ఉన్నాయి. కానీ భయపడితేనో బాధపడితేనో మనం రాజకీయాలు చేయలేం. యుద్ధానికి దిగినప్పుడు అన్నిటికీ తెగించే. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే మనం ఓడిపోయినాం ఎన్నికల్లో, 11 సీట్లకే పరిమితమైనాం. కానీ ఈ సంవత్సరం రోజుల్లో ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు విశ్రాంతి తీసుకోలే. సంవత్సరం రోజుల్లో ప్రతి నిమిషం ప్రజల తరఫున పోరాటమే ఉన్నారు. ఇదే పొదిలిలో పొగాకు రైతుల సమస్యలపైన మాట్లాడినారు, చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల సమస్యలపైన మాట్లాడినారు, గుంటూరులో మిర్చి రైతుల సమస్యలపైన మాట్లాడినారు, పెరిగిన విద్యుత్ ఛార్జీలపైన కొట్లాడినారు, పిల్లలకు నిరుద్యోగ వృత్తి కావాలని కొట్లాడుతున్నారు. ఈ రాష్ట్రంలో ఏ మూలకు పోయినా ఒకటే నామస్మరణే, ఒక జగన్మోహన్ రెడ్డి అనే మాట మాత్రమే ఉంది. ఎందుకంటే ఇందాకనే పెద్దలందరూ కూడా సూపర్ 6 గురించి చెప్పినారు. చంద్రబాబు నాయుడు 3 మాటలు మాట్లాడితే 2 అబద్ధాలు, 1 సుల్లా. చంద్రబాబు నాయుడు 3 మాటలు మాట్లాడితే 2 అబద్ధాలు, 1 జూట తప్ప దాంట్లో నిజం ఉండదు. ఎందుకంటే కదా నాకు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఒక కథ గుర్తు వస్తుంది. ఏంటి నా కథ అంటే గొర్రెపిల్ల కథ. ఒక మనిషి సంఘంలో గొర్రెపిల్లని పెట్టుకొని పోతానంట. పోతా అంటే ముగ్గురికి ఒక ఆలోచన వచ్చిందట. ఏంటి ఆలోచన అంటే ఆ గొర్రెపిల్లను దొంగతనం చేయాలనుకున్నారట. డైరెక్ట్గా పోయి దొంగతనం చేస్తే కొట్టి చంపుతారు కాబట్టి ఒక ప్లాన్ వేసినారు. ఏంటి ఆ ప్లాన్ అంటే ఆ మనిషి గొర్రెపిల్ల పట్టుకొని పోతా అంటే ఒకడు వచ్చి ఒరి నీ కుక్కపిల్ల బలి ఉంది అని అంట. కుక్కపిల్ల కాదురా గొర్రెపిల్ల అని అంట. సరే లేదు వాడు వెళ్ళిపోయినాడు. మళ్ళా కొంచెం ముందుకు పోతేనే ఇంకొకటి వచ్చినాడంట. వచ్చి అరే అన్న నీ కుక్కపిల్ల మస్తుందన్నా అని అంట. వాడు మళ్ళా చూసుకొని ఒరి కుక్కపిల్ల కాదురా గొర్రెపిల్ల అని అంట. మళ్ళా ఇంకొంచెం ముందుకు పోతేనే ఒక ఆడే వచ్చిందట. అన్న నీ కుక్కపిల్ల బలి ఉందన్నా అని అంట. గొర్రెపిల్ల వస్తుంటే అందరూ కుక్కపిల్ల అంటున్నారు, కుక్క తీసి నిజమైన కుక్కపిల్ల అని చెప్పి వదిలిపెట్టి వెళ్ళిపోయినాడంట. వాడు వదిలిపెట్టి పోతేనే ఆ ముగ్గురు వచ్చి ఆ గొర్రెపిల్లని ఎత్తుకొని కోసుకొని తిన్నారు. కాబట్టి ఇది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు,
పథకాలన్నీ ఇచ్చేసిన అన్నాడు. అసలు ప్రజలకి అందకుండా ఎలా తప్పటడుగు చేస్తున్నారని మీరు కళ్ళారా చూస్తున్నారు. అలాంటి వాళ్ళకి నేను చెప్తున్నా, ఈరోజు మీరు ప్రజలను మోసం చేస్తే ఊరుకునేందుకు ఈ పక్కన ఉన్నది లోకేష్ కాదు. ఈరోజు మీటింగ్ పెడితే 50 మంది రావాలి, 500 మంది రావాలి అని చెప్తే ఈ పక్కన ఉన్నది లోకేష్ పార్టీ కాదు. అలాగే ఎక్కడైనా ఒక రైతుకు సమస్య వచ్చినా, ఒక మహిళకు సమస్య వచ్చినా, ఒక విద్యార్థికి సమస్య వచ్చినా ఎవరు కూడా మీటింగ్ రాకూడదు అని చెప్పి బెదిరిస్తే ఆగిపోయడానికి ఇక్కడ ఉన్నది తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు కాదు. ఈ పక్క ఉన్నది సీఎం జగన్మోహన్ రెడ్డి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. జగన్ వచ్చినా, జగన్ పార్టీలో ఉన్నా, మేము వచ్చినా ఈరోజు ఐజీ నుంచి కింద కానిస్టేబుల్ వరకు ఏ విధంగా విలేజ్లో కట్టడి చేయాలని చూస్తున్నారు. బైకుల్లో వచ్చే వాళ్ళని కొడుతున్నారు, గ్రామాల్లో పిల్లల్ని బెదిరిస్తున్నారు. ఈరోజు ఫ్లెక్సీలన్నీ తీసేస్తూ ఈరోజు ఒక పొలిటికల్ పార్టీలో కార్యకర్తల్లాగా పోలీసులు పనిచేయడం చూస్తుంటే చాలా సిగ్గుచేటని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. పోలీసులు లా అండ్ ఆర్డర్ కాపాడడానికి పనిచేయాలి. పోలీసులు ఆడపిల్ల మీద అత్యాచారాలు జరగకుండా ఉండేలాగా చూసుకోవాలి. పోలీసులు పేదవాళ్ళ భూములు దొంగలు పెద్దదారులు లాక్కోకుండా ఉండేలాగా చూసుకోవాలి. కానీ ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ పోలీసులు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన వాళ్ళ యూనిఫామ్ వేసుకొని మన వాళ్ళని ఎక్కడ మీటింగ్లు పెట్టినా ఏ విధంగా ఓవర్ యాక్షన్ చేస్తున్నారో మీరు అందరూ చూస్తున్నారు. అందుకే వాళ్ళకి చెప్తున్నాను, ఈవీఎంల వల్ల గెలిచిన మీకు ఇన్ని ఎక్స్ట్రా అవసరమా? ఇలాగే ఎగిరెగిరి పడితే జనం ఎవరేసి మొదటిసారి ముఖ్యమంత్రి అయినా, వయసులో చిన్నవాడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో సంక్షేమ ప్రభుత్వాన్ని తీసుకొచ్చాడు. అనుభవం ఉంది, విజన్ ఉంది, విస్తరణ కట్టుందని చెప్పిన చంద్రబాబు నాయుడు సంక్షేమాన్ని అందిస్తానని ఈ రోజు అధికారంలోకి వచ్చాక సంక్షేమాన్ని మనకు అందిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు తాను చెప్పిన స్కీమ్లన్నీ కూడా లబ్ధిదారులైన పేదవాళ్ళకి అందించే ప్రభుత్వాన్ని ఇస్తే ఈ చంద్రబాబు నాయుడు స్కాములు చేసుకుంటూ ప్రజల్ని గాలి కొదిలేసే ప్రభుత్వాన్ని తీసుకొచ్చాడు. ఈ రాష్ట్రంలో పేద పిల్లలందరూ చక్కగా చదువుకొని పేదరికం నుంచి బయటకు పడే విధంగా విద్యార్థి తీసుకొస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం పేదవాడు చదువుకుంటే మాకేం లాభం, ఈ పేదవాడికి చదువు అవసరమా, ఓటేసే పెద్దోడికి మద్యం ఇస్తే చాలని ఈ రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చే ప్రభుత్వాన్ని తీసుకురావడం మనం కళ్ళారా చూస్తున్నాం. ఈ విధంగా ప్రజల గురించి, ప్రజల కష్టాన్ని ఎలా దూరం చేయాలి, ప్రజలకు ఎలా మంచి చేయాలని ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు అయితే, ప్రజల్ని ఓట్ల వరకు ఎలా మోసం చేయాలి, ఆ ఓట్లు వేసుకున్న తర్వాత ఎలా మోసం చేయాలి అనేది చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నాడు. ఈరోజు మీరు చూస్తే ఈ కల్తీ ఈవీఎంల వల్ల గెలిచిన చంద్రబాబు నాయుడు తన ప్రభుత్వంలో రైతులకి కల్తీ విత్తనాలు ఇస్తున్నాడు, పిల్లలకి కల్తీ భోజనం పెడుతున్నాడు. జగనన్నేమో గోరుముద్ద అంటూ 5 రోజులకి 5 రకాల భోజనాలు పిల్లలకి రుచికరంగా చేసి పెడితే ఈరోజు చంద్రబాబు నాయుడు బొద్దింకి వేసిన భోజనం, జర్రు వేసిన భోజనంతో ఈరోజు ఏ విధంగా చేస్తున్నారో మీ అందరూ కూడా చూస్తున్నారు. పోనీ క్వాలిటీ మందిస్తానని మందుబాబుని మోసం చేసిన చంద్రబాబు నాయుడు ఈరోజు కల్తీ మద్యంతో వారి ప్రాణాలను ఎలా తీసుకుంటున్నాడో కూడా మీరు అందరూ కూడా కళ్ళలా చూస్తున్నారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకు ఒకటి గుర్తొస్తుంది. 3 కోట్ల బొమ్మలు ఉన్నాయి చూసారా?
చెడు చూడము, చెడు మాట్లాడము, చెడు వినము. ఈ కోటి బొమ్మల్ని చూసినప్పుడు నాకు కూటమిలో ఉన్న ముగ్గురు నాయకులు గుర్తొస్తారు. ఈ రాష్ట్రంలో అరాచకాలు జరుగుతున్నా, ఈ రాష్ట్రంలో అన్యాయం జరుగుతున్నా, ఈ రాష్ట్రంలో ప్రజలు అల్లల్లాడిపోతున్నా కళ్ళు కనిపించినట్టు చంద్రబాబు నాయుడు కళ్ళు మూసుకొని ఉంటాడు. ఈ రాష్ట్రంలో 10th క్లాస్ పరీక్ష పేపర్లు సరిగ్గా దిద్దక పిల్లల జీవితాలు నాశనమై వాళ్ళు గగ్గోలు పెడుతుంటే, అలాగే ఇంజనీరింగ్ కాలేజ్ బాత్రూముల్లో కెమెరాలు పెట్టి ఆడపిల్లల వీడియోలు తీసి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తుంటే, కాలేజ్ పిల్లలంతా వర్షాన్ని లెక్క చేయకుండా ధర్నాలు చేసి అరుస్తుంటే, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఉద్యోగం ఇస్తాం లేదా నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి ఈ రోజు మోసం చేస్తున్నారని నిరుద్యోగస్తులు విద్యార్థులు వాళ్ళ చెప్పులతో వాళ్ళే కొట్టుకొని ఏడుస్తుంటే తనకి ఏమీ వినపడనట్టు చెవులు మూసుకొని కూర్చొని ఉన్నాడు లోకేష్ బాబు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టాలని చెప్పుకునే పవర్ లేని స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు రాష్ట్రంలో ఆడపిల్లల్ని రేప్ చేసిన, మర్డర్ చేసిన, ముక్కలు చేసిన ప్రశ్నించడు. ఈ రాష్ట్రంలో వాలంటీర్లకు 5,000 నుంచి 10,000 పెంచుతామని చెప్పిన కూటమి ప్రభుత్వంలో వాలంటీర్లనే తీసేసి ఈరోజు రోడ్డు మీద పడేస్తే ప్రశ్నించడు. సుగాలి ప్రీతి గురించి అధికారులకు రాకడానే మొదటి కేసుగా టేకప్ చేయిస్తానన్న పెద్ద మనిషి ఈరోజు వాళ్ళ అమ్మ అపాయింట్మెంట్ అడిగినా కూడా పలకడు. అంటే తనకేమీ పట్టనట్టు నోరు మూసుకొని కూర్చుంటారు. ఈ ముగ్గురిని చూస్తుంటే ఈ 3 కోట్ల వ్యవహారమే గుర్తొస్తుంది. నిజంగా ఎంత బాధాకరమైన సార్ మీరు ఆలోచించండి. సినిమా స్టార్ ని అభిమానించే వాళ్ళు హోనం చేసుకొని జోబులు చిల్లులు పెట్టుకొని ఆస్తులు అమ్ముకొని వీళ్ళని కటౌట్లు పెట్టి పాలాభిషేకాలు చేసి వీళ్ళని గెలిపించుకుంటే కనీసం ఎవరికైనా పని చేశారా, ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చారా, చెప్పిన మాట మీద నిలబడ్డారా? ఇలాంటి వాళ్ళ వెనక వెళ్ళడం కరెక్టా అని అభిమానులు కూడా ఒకసారి ఆలోచించాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మేనిఫెస్టోని అనౌన్స్ చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా మేనిఫెస్టోని పట్టుకున్నారు. ఇద్దరు కూడా బాండ్లను రెడీ చేసి సంతకాలు పెట్టి ప్రమాణం చేస్తున్నాము. 2024 ఎన్నికల్లో మేము గెలవగానే జూన్ నుంచే ప్రతి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేది కంటిన్యూ చేస్తూ మేము చెప్పినది కూడా ఎటువంటి ఇది లేకుండా అందరి పేదవాళ్ళకి ఇస్తాము, రిస్ట్రిక్షన్స్ లేకుండా అని చెప్పిన వ్యక్తులు ఈ రోజు వాళ్ళు ఇస్తున్న కార్యక్రమాన్ని మీకు చూస్తే ఈ రోజు ఏరు దాటక ముందు ఏటి మల్లన, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన చక్కగా వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు మీరు గమనించారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.